వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. మరి ప్రతిపక్షం కుట్రలకు తెరపలేపుతోందని కూడా మండిపడ్డారు ఆయన. ప్రభుత్వంపై కూటమిపై బురద చల్లటమే ధ్యేయంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు చంద్రబాబు కొన్ని ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా ఫండింగ్ల పైన కూడా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటమే లక్ష్యంగా కొందరు ప్రత్యర్థులు, వైసీపీకి చెందిన కొంతమంది నేతలు పద్ధతి ప్రకారమే కూటమిపై వ్యూహాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికోసం వాళ్ళు తొక్కుతున్న దారి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వేదికలను వినియోగిస్తూ అసత్య ప్రచారాలు చేయటం, ఫేక్ న్యూస్ని ప్రచారం చేయటం కూడా టీడీపీ ప్రభుత్వంపై జరుగుతోందన్నారు. ఏకంగా కొన్ని సోషల్ మీడియా విభాగాలకు ప్రత్యేకంగా వైసీపీ నుంచి నిధులు కూడా అందుతున్నాయి. ఇవన్నీ చేయటానికి వాళ్ళకి ఎంతో కొంత వెచ్చిస్తున్నారు అంటూ కూడా చెప్పారు. తనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై, లోకేష్పై వీరందరూ సరిపోదన్నట్టు వాళ్ళ ఫ్యామిలీల పైన కూడా వ్యక్తిగతంగా దూషణలు, తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేయించేందుకు గొడ్డలి పార్టీ భారీగానే డబ్బులు ఖర్చు పెడుతోందని కూడా విమర్శించారు ఆయన. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వాస్తవాలతో సంబంధం లేని ప్రచారాన్ని పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా సీఎం ఆరోపించారు. మీరు అబద్ధాలను పదే పదే నొక్కి చెబితే నిజంగా అవి ప్రజలు నమ్మే స్థితిలో కూడా లేరు. నిజాలన్నీ ప్రజలకు తెలుసు. కూటమి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాలు ఇస్తోంది, ఎటువంటి విషయాలు చేస్తోందన్న విషయం కూడా గొడ్డలి పార్టీ చెప్పక్కర్లేదంటూ జగన్ పైన కూడా విమర్శలు చేశారు. ఇటువంటి ప్రచారాలను ప్రజలను నమ్మొద్దని, వాస్తవాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా సూచించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పాలనపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పాలనా విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. అప్పట్లో మేం కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమలు, అప్పట్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయారు. అసలు అవకాశాల విషయంలో, పరిశ్రమల విషయంలో ఏపీ రాష్ట్రం ఎంతో 5 ఏళ్లు వెనక్కిపోయి నష్టపోయిందని కూడా పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు గత ప్రభుత్వ విధానాలు చూసి భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని కూడా ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతోంది. దేశ విదేశీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని కూడా చెప్పారు. మరి కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని వివరించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రతిపక్షాలు జగన్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఏ పరిశ్రమలు వచ్చినప్పటికీ మేమే ఈ పెట్టుబడులను తీసుకొచ్చాం, గత ప్రభుత్వంలోనే వచ్చాయని జగన్ మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వం జగనే తీసుకొచ్చుంటుంటే ఇప్పటికీ ఆ కంపెనీ ఒక్క ఇటుకు కూడా పేర్చలేదు. మరి ఇవన్నీ చూస్తే జగన్ ఎంత తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారో తెలుస్తోంది. ప్రజలు వాస్తవాలను గుర్తించాలి. మరి సరిగ్గా నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే ఇది. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్యలు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఎన్నో రకాల గుళ్ళు కూల్చేశారు జగన్ ప్రభుత్వంలోని. ఇప్పుడు అదే వ్యక్తులు నీతి గురించి మాట్లాడితే చాలా ఆశ్చర్యంగా ఉందంటూ కూడా మాట్లాడారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణాపై కూడా చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వ పాలనలో కొన్ని ప్రాంతాలు గంజాయి సాగు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా మారాయని కూడా ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అలాంటి కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. మరి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకి కూడా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కూడా చెప్పారు. వీటన్నిటి అంశాలపైనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మరి ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు వాస్తవాల ఆధారంగా అంచనా వేయాలని కూడా చంద్రబాబు కోరారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.